శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 28 జూలై నుంచి 3 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి శుక్రులు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, అలాగే కుంభంలో శనిగారు, ఇక మీనరాశిలో రాహువు. వారాంతానికి వచ్చేటప్పటికి గ్రహస్థితులలో వచ్చిన మార్పు: చంద్రగ్రహము కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే శుక్రగ్రహము సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే, కుజ గురులు గురుమంగళ యోగాన్ని తెలియచెప్తూ ఉన్నాయి. అయితే ఇది కూడా ఒక మంచి యోగమేను. జన్మజాతకంలో ఈ యోగం ఉన్నవారికి వ్యాపార అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ కానీ, ఇతరత్ర వాహనాలకు సంబంధించిన కొనుగోళ్ళు అమ్మకాలు కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. అలాగే రవి శుక్రుల కలయిక శుక్రమూఢమిని తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పుడు వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ కలయిక విడిపోయింది. శుక్రాచార్యుల వారు వచ్చేసి సింహరాశిలోకి వెళ్ళిపోయారు. అయితే అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే మానసిక వికాసం చక్కటి లబ్ధితో కూడి ఉంటుంది. అంటే ఒకళ్ళని అర్థం చేసుకోవడం ద్వారా బహుమతులు పొందడము అలాంటివి ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి చంద్రుల కలయిక, ఇది అమావాస్య రోజుల్ని తలపిస్తుంది. రవిచంద్రుల కలయిక అయితే 2.5 రోజు ఉంటారు కాబట్టి, ఇటు త్రయోదశి చతుర్దశి అమావాస్య, లేదా చతుర్దశి అమావాస్య పాడ్యమి, ఇలా కలవడానికి అవకాశం ఉంది చంద్రుడు రవితో. మనిషి యొక్క విల్ పవర్ కాస్త తగ్గుతుంది. అంటే ఆ రోజున తెలియని దిగులు, తెలియని బెంగ ఇలాంటివి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అవి ఆ స్థానము సరిగా లేని వాళ్ళకి అనిపిస్తాయి. ఆ స్థానం బాగున్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మంచి కమాండింగ్ నేచర్ ఉంటుంది. పైగా చంద్రుడు స్వస్థానంలోకి వచ్చున్నారు కదా, కాబట్టి ఇంకా చాలా మనస్సు బలోపేతమైనట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కలయిక మంచిది అని చెప్పి, చాలా మంచిది అని చెప్పి తెలియచెప్తాము. ఇక బుధ శుక్రుల కలయిక సున్నితమైన ప్రవర్తనతో కూడినటువంటి ఆలోచనలు, చక్కటి ఆలోచనలు, అతి సున్నితమైన ప్రవర్తన, 10 మందిని ఆకర్షించడము, 10 మంది దృష్టిలో పడడము, చాలా గొప్పగా పడతారు. 10 మంది దృష్టిలో పడడం అంటే ఏదో అనామకంగా ఉండిపోవడం అలా కాదు. చాలా ఇతను ఏంటి ఇన్నాళ్ళ నుంచి మనము ఏదో అనుకున్నామే, ఇంత డిసిప్లిన్ ఉందా వీరిలో అని ఆ విధంగా అనుకుంటారనమాట. కాబట్టి చక్కటి యశస్సు, కీర్తి ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాసుల్లోకి వెళ్దాము. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే 5 గ్రహాల యొక్క అద్భుతమైన స్థితి మేషరాశి వారికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. రాశిలో చంద్రుడు, ద్వితీయంలో గురువుగారు, చతుర్థంలో శుక్రుడు, షష్టంలో కేతువు, లాభంలో వక్రించిన శనిగారు. అయితే ఈ 5 గ్రహాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనమాట. వీరు ఏది పట్టుకున్న బంగారమే అని చెప్పచ్చు. అన్ని విధాల లాభమే. ఏ పని చేయబోయినా అది బ్రహ్మాండమైన ఫలితాలను ఇస్తోంది. అలాగే కీర్తి, గౌరవం, మాట మన్నన, కుటుంబంలో ఐకమత్యం, సంపదలు వృద్ధి చేసుకోవడం, కొనుగోలు అమ్మకాలు ఇలాంటి విషయాలన్నీ కూడా చక్కటి లబ్ధినివ్వడం, ఉద్యోగంలో కూడా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ఏదైనా మీకు రుణములు కావాలి అనుకుంటే రుణాలు దొరుకుతాయి. పాత రుణాలు మనం తీర్చేయాలి అనుకుంటే పాత రుణాలు తీరిపోతాయి. మీరు ఏది అనుకుంటే జరుగుతుంది. అంత గొప్ప సంకల్ప బలం కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారం మటుకు కొంచెం తగ్గే విధంగా ఉంది. సంతానం పైన కొద్దిగా మీరు దృష్టి పెట్టండి. ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కువగా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి అనుకోవడం ఇలా కాదు. వాళ్ళ మీద దృష్టి ఎలా పెట్టాలంటే, వాళ్ళు ఏం చేస్తున్నారనేది జస్ట్ చూసుకుంటూ ఉండండి. వాళ్ళని ఇప్పుడు ఏమి నిందించొద్దు, మాట్లాడొద్దు, సరిచేయొద్దు. వాళ్ళని
క్రమశిక్షణాపూరితంగా చెయ్యాలి, క్రమశిక్షణాయుతమైన వాళ్ళలాగా నా బిడ్డలు ఉండాలి అనుకుని మీరు వారిని అనేక విధాలుగా రిస్ట్రిక్షన్స్ పెట్టడం లాంటివి మటుకు ఏమి చెయ్యవద్దు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఏదైనా అపవాదు మీ మీద వస్తుంది అని మీరు అనుకున్నట్లయితే, ఇదేదైనా నాకు చెడ్డ పేరొచ్చే పనా అని మీరు అనుకున్నట్టయితే, దాన్ని మీరు ఇమ్మీడియేట్‌గా తిప్పగొట్టగల సామర్థ్యం ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా తిప్పగొడతారు. అరే! మనం ఇలాంటి వాళ్ళం కాదు. మన గురించి తప్పుగా అనుకుంటున్నారు. లేదా మనం చేసే పని గురించి తప్పుడు సంకేతాలు ఎళ్ళిపోతున్నాయి. అలా కాదు ఇలా అని వెంటనే దాన్ని సవరించగలుగుతారు. తద్వారా మంచి పేరు తెచ్చుకుంటారు. ముఖ్యంగా మీ పై ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర చాలా చాలా మంచి పేరొస్తుంది మీకు. అలాగే అన్ని విధాల లాభాలున్నాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు, విందులు, వినోదాలతో కాలక్షేపం చేస్తారు, నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అయితే స్థానచలనం గూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ వారం ఉన్నాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ బావున్నారు. ఉద్యోగస్తులకి బావుంది. వ్యాపారస్తులకి బావుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మీరు ఏది పట్టినా బంగారమే. ఏ పని చేపట్టినా దానిలో శుభ ఫలితాలే. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి 4వ స్థానంలోకి చంద్రుడు వచ్చి అంత గొప్ప ఫలితాలని ఇవ్వబోవడం లేదు. కాస్త మనశ్శాంతి తగ్గే విధంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఇంకొక గొప్ప యోగం ఏర్పడి ఉంది. 4వ స్థాన అధిపతి, 5వ స్థాన అధిపతి ఇద్దరూ కలిసి కేంద్రంలో ఉన్నారు. ఒక కేంద్రాధిపతి, ఒక కోణాధిపతి కలిసి కేంద్రంలో ఉండడం అనేది చాలా చాలా మంచి ఫలితాలని ఇచ్చేటటువంటి కలయిక అది. అలాగే రవిచంద్రులు ఇద్దరూ కూడా మేషరాశికి యోగకారకులు అవ్వడం వల్ల గోచారంతో సంబంధం లేకపోయినా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ మనోబలాలు పెరుగుతాయి అని చెప్పి చాలా స్పష్టంగా తెలియచెప్పుకోవచ్చు. అలాగే పంచమంలో శుక్రాచార్యుల వారు కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తారు. ఇప్పుడంతా ఓర్పు పట్టి ఉన్న మీ సంతానం మీద చాలా సత్ఫలితాలు ఉండేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, వివాహం జరగనటువంటి వారికి వివాహం కుదురుతుంది. అవి సత్ఫలితాలను ఇస్తాయి. ఇప్పుడు భార్యాభర్తలకి ఇక్కడ కొద్దిగా ఏమన్నా ఇద్దరి మధ్య ఆక్షేపణలు ఎదురవుతాయా అనేటటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే మీరు భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు. ఆరోగ్యరీత్యా కించిత్ జాగ్రత్త వహించండి. అలాగే ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గకుండా కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ఇదొక్కటే చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ, ఇన్ని గ్రహాలు చాలా బాగున్న రీత్యా గ్రహాలకి కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.